వక్రదుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వద. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల్లో ప్రధానంగా రెండో రాశి అయినటువంటి వృషభ రాశి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకుందాం. ప్రధానంగా వృషభ రాశి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ యొక్క వృషభ రాశి వారికి చెందిన వారు అనే విషయం గురించి తెలుసుకుందాం. ప్రధానంగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ యొక్క వృషభ రాశి వారికి చెందిన వారు అవుతారు. అయితే వృషభ రాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే, ప్రధానంగా వీరికి కర్కాటకంలో అంటే రాశికి తృతీయ స్థానంలో ప్రధానంగా రవి అదేవిధంగా గురు సంచారం అనేది జరుగుతున్నది. అదేవిధంగా బుధుడు వీరికి ద్వితీయ స్థానం అంటే మిథున రాశిలో సంచారం అనేది జరుగుతున్నది. అదేవిధంగా వీరికి సింహరాశిలో అంటే చతుర్థ స్థానంలో కేతు సంచారం, అదేవిధంగా వీరికి కుంభంలో రాహు అంటే సుమారుగా వీరికి దశమ స్థానంలో రాహు సంచారం, అదేవిధంగా ఏకాదశ స్థానంలో ఏమంటారు శని సంచారం అనేది జరుగుతున్నది. ఈ విధంగా ఈ యొక్క గోచారాన్ని విధంగా తీసుకుంటే వృషభ రాశి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా విజయం సాధించడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం సాధించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా వీరు ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయత్నం విదేశీ కోసం అంటే ఉన్నతమైనటువంటి విద్య కోసం విదేశీ ప్రయత్నం చేస్తున్న వారికి సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది. అదేవిధంగా ఉద్యోగస్తులకి చాలా అద్భుతమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. వీరికి అధికారులతో సన్మానాలు సత్కారాలు చేయించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులకి కాస్త మాటను నియంత్రించుకోవడం వల్ల ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి అవివాహితులకి వివాహం సిద్ధించే యోగ్యత అయితే ఖచ్చితంగా కనపడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశిలో ప్రస్తుతం ఈ దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కాస్త వైద్య సలహాలు తీసుకోవడం అనేది ప్రత్యేకమైనటువంటి సూచన. అదేవిధంగా ప్రతి వారికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. సొంతింటి నెరవేర్చుకునే సమయం అనేది వృషభ రాశి వారికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి కర్కాటక రాశిలో గురు సంచారం వల్ల ఖచ్చితంగా గృహయోగం అనేది ఖచ్చితంగా కనపడుతున్నది. అదేవిధంగా ఆర్థిక విషయాల్లో కాస్త ఖర్చును నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఈ యొక్క వృషభ రాశి వారు ప్రధానంగా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు వేప చెట్టు రావి చెట్టు కలిసినటువంటి దాన్ని అశ్వత్థ నారాయణ వృక్షము అంటారు. ఆ యొక్క చెట్టు వద్దకు వెళ్ళి ప్రతినిత్యము కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ద్వారా ఈ విధంగా 40 రోజులు చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి మంగళవారం కూడా అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగబంధనం దగ్గర వెళ్ళి చక్కగా పంచామృతాలతో చక్కగా అభిషేకం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి కలిసొచ్చినటువంటి వారం శుక్రవారము, అదేవిధంగా సోమవారము. వీరికి కలిసొచ్చినటువంటి రంగు ఎరుపు, అదేవిధంగా పసుపు, అదేవిధంగా ఆకుపచ్చ. శుభమస్తు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామచంద్ర స్వామినే నమో నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ముఖ్యంగా మన యొక్క ద్వాదశ రాశుల్లో యొక్క వారి మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఈ ఆగస్టు మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. అయితే ఈ భాగంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి ఏ నక్షత్రం వారి కుంభరాశి వారికి సంబంధించిన వారు అవుతారన్న విషయం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల వారు, అదేవిధంగా శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క
కుంభరాశి వారికి సంబంధించిన వారు అవుతారు. అయితే ఈ కుంభరాశి వారికి సంబంధించి గోచారంలోని ఏవే గ్రహాలు ఏ విధంగా ఉన్నాయా అంటే వీరికి జన్మంలో రాహు, అదేవిధంగా ద్వితీయ స్థానంలో శని సంచారం అనేది నడుస్తున్నది. కుంభరాశి వారికి ప్రధానంగా షష్ఠ స్థానంలో 3 గ్రహాలు నడుస్తున్నాయి. అదేమిటయ్యా అంటే గురువు, అదేవిధంగా బుధుడు, అదేవిధంగా రవి. అదేవిధంగా సప్తమ స్థానంలో వీరికి కేతు సంచారం, అష్టమ శుక్ర సంచారం అనేది నడుస్తున్నది. ఈ విధంగా తీసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం వేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ కుంభరాశి వారు ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ముఖ్యంగా ఈ కుంభరాశి వారు కాస్త ప్రతి విషయంలో కూడా విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే వీరికి జన్మంలో రాహు సంచారం, అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం ఒకటి కూడా సూచిస్తున్నది. ఈ కారణం చేత ప్రతి కార్యంలో కూడా విఘ్నాలు కలుగుతూ కార్య అపజయం కలగడానికి అవకాశం అనేది సూచిస్తున్నది. అయినప్పటికీ ఆ మహాగణపతిని ప్రార్థన చేస్తూ కార్య ఆచరణలో ముందడుగు వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి అనుకూలంగా సూచిస్తున్నది. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన విద్యార్థులకి కాస్త శ్రద్ధ లోపించడం ద్వారా కాస్త పరీక్షల్లో కాస్త ఇబ్బంది కలిగే పరిస్థితులు సూచిస్తున్నాయి. అయినప్పటికీ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లుగా వీరు కాస్త కాన్ఫిడెన్స్ కన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ పెంచుకుంటారు. కాబట్టి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుని శ్రద్ధతో చదవడం ద్వారా పోటీ పరీక్షల్లో విజయం సాధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఉద్యోగస్తులకి ఉద్యోగం సిద్ధించే యోగ్యత కనబడుతున్నది. అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అధికారులతో విభేదం కలిగి దూర ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్స్ అయ్యే యోగ్యత గ్రహస్థితి కనపడుతున్నది. అదేవిధంగా వీరిలో ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి కుటుంబంలో అనవసరమైనటువంటి కలహాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. పోలీసులు, కోర్టు వ్యవహారాల్లో ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి గ్రహస్థితులు కలిగే యోగ్యత కూడా కనపడుతున్నది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ప్రతి విషయంలో కూడా సంయమనం పాటించడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి సొంతింటి కళ ఈ మాసంలో కాదు కానీ రానున్న భవిష్యత్ కాలంలో కాస్త సొంతింటి కళ నెరవేర్చుకునే యోగ్యత కనబడుతున్నది. అదేవిధంగా వీరు ఖర్చులు నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కాస్త వైద్య సలహాలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకు అంటే కాస్త కాలేయము, అదేవిధంగా ఉదర సంబంధమైనటువంటి విషయాల్లోని, అదేవిధంగా హృదయ సంబంధమైనటువంటి అనారోగ్య విషయంలో జాగ్రత్తలు పడుతున్న వాళ్ళు కాస్త విశేషంగా ఇంకా శ్రద్ధగా అంటే ఇంకా కేరింగ్ గా ఉండడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ కుంభరాశి వారికి సంబంధించి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మిస్ చేసుకునే యోగ్యత కనపడుతున్నది. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రతి సోమవారం కూడా చక్కగా శివాలయానికి వెళ్ళి చక్కగా వట్టివేరు, అదేవిధంగా మంగళ ద్రవ్యాలతో శివుడికి అభిషేకం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి గురువారము చక్కగా దక్షిణామూర్తికి సంబంధించిన దేవాలయంలో కానీ గురు సంబంధమైనటువంటి దేవాలయాల్లో శనగలను ఉడికించి అక్కడ నివేదన పెట్టి పేదలకు పంచడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా అవకాశం ఉంటే, శక్తి ఉంటే వీరు ఒకసారి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి శనివారం కూడా నవధాన్యాలు శనేశ్వరుడికి, అదేవిధంగా నవధాన్యాల్లో ముఖ్యంగా నువ్వులు ఎక్కువ కలుపుకుని కాస్త అగ్నికి ఆహుతి వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. ఇటువంటి పరిహారాలు పాటిస్తూ వీరికి కలిసి వచ్చినటువంటి రంగు ఆకుపచ్చ, అదేవిధంగా తెలుపు. అదేవిధంగా కలిసి వచ్చినటువంటి వారాలు మంగళవారము, శుక్రవారము. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారు ఇటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి గ్రహస్థితి అనుకూలంగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. స్వస్తి, శుభమస్తు.